హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. నిన్న ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చాయో దాని గురించి ప్రధానంగా నమస్తే తెలంగాణ వార్తలు చూసుకుందాం. సో తమిళనాడులో విజయ్ ఫోటో ఇక్కడ హైలైట్ గా ఇచ్చారు. నమస్తే తెలంగాణలో తమిళనాడులో విజయ్ విహారం విక్టరీ విజిల్, తమిళనాట టీవీకే సంచలనం, బెంగాల్లో ఓడిన తృణమూల్. 5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలనాలు నమోదు, ద్రావిడ నేలపై ఎగ్జిట్ పోల్ అంచనాల తలకిందులు, తొలి ఎన్నికల్లోనే జననాయకన్ జయకేతనం, 107 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరణ, సిట్టింగ్ స్థానం కొలత్తూరులో స్టాలిన్ కు ఎదురుదెబ్బ, వెస్ట్ బెంగాల్లో తొలిసారి పాగా వేసిన బీజేపీ, భవానీపూర్ స్థానంలో మమతకు పరాజయం, మమతా బెనర్జీ అయిన ఆమె ఓన్ స్థానం ఏదైతే భవానీపూర్ ఉందో అక్కడ ఓటమి పాలయ్యారు, పరాజయం అయ్యారు మమతా బెనర్జీ. అది కూడా శిష్యుడి చేతిలో రెండోసారి పరాజయం అంటూ రాశారు. కేరళలో లెఫ్ట్ కు షాక్, యూడిఎఫ్ కు పగ్గాలు, అస్సాంలో కమలం, పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్. సో ద్రావిడ రాజకీయాల తమిళనాట యువ టోర్నడో ఆవిర్భవించింది. బెంగాల్లో తుఫాను దాటిన గడ్డి పువ్వు తట్టుకోలేకపోయింది. 10 ఏళ్ల తర్వాత కేరళలో వామపక్ష కూటమి ప్రభుత్వం నుంచి పక్కకు తప్పుకొని పాత ఆనవాయితీకి మళ్లీ ప్రాణం పోసింది. 4 రాష్ట్రాలు ఓ కేంద్ర పాలిత ప్రాంతానికి సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో సంచలనాలు నమోదయ్యాయి. ఓటరు తీర్పునకు 3 ముఖ్యమంత్రులు గద్దె దిగారు. అస్సాంలో మూడోసారి బీజేపీ జెండా ఎగురవేయగా, పుదుచ్చేరిలో ఎన్ఆర్సీ కూటమి మరోసారి గెలుపొందింది. 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందలు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడులో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 234 స్థానాల్లో 107 సీట్లను గెలుచుకుని విజయ ఢంకా మోగించింది. సో 234 స్థానాల్లో 107 సీట్లు గెలుచుకుందంట విజయ్ పార్టీ. సో అధికార డిఎంకే కూటమి 74 స్థానాలకు పరిమితమైంది. పోటీ చేసిన 2 స్థానాల్లో విజయ సాధించగా, కుళత్తూరు నియోజకవర్గం పోటీ చేసిన 2 స్థానాల్లో కూడా హీరో విజయం సాధించారు. దీంతో పాటు 30 ఏళ్లలో తొలిసారి స్టాలిన్ ఓటమి పాలయ్యారంట. సో ఆ వార్త కూడా రాశారు. సో 234 స్థానాల్లో 107 స్థానాలు గెలుపించుకుని విజయ్ ఢంకా మోగించింది విజయ్ పార్టీ.